నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్, టీఆర్హెచ్ సెక్షువాలజీ క్లినిక్స్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్కి వచ్చిన పేషెంట్స్ కొంతమంది వ్యారికోసిల్ ఉంది, నాకు అంటే వాళ్ళు ఆల్రెడీ అల్ట్రాసౌండ్ స్క్రూటమ్ చేయించుకొని సార్ నాకు గ్రేడ్ 2 గ్రేడ్ 1 వ్యారికోసిల్స్ ఉన్నాయి, ప్రాబ్లీ నాకు అందుకని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందా అని క్వశ్చన్స్ వేయడానికి వస్తారండి. సో నేను క్లారిటీ ఇచ్చేది ఏంటి అంటే వ్యారికోసిల్ డైరెక్ట్లీ వోంట్ లీడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే వ్యారికోసిల్ ఉన్న వాళ్ళందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా వ్యారికోసిల్ ఎప్పుడైతే పెయిన్ ఇస్తుందో, అంటే కొద్దిగా డ్రాగింగ్ పెయిన్, అంటే పెయిన్ అంటే వాళ్ళకి యాక్చువల్ కొట్టిన నొప్పి కాదు, డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది, అంటే లాగినట్టు స్క్రోటంలో కింద వైపుకి లాగినట్టు పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఉండి వ్యారికోసిల్ ఉండి ఆ కంటిన్యూస్ పెయిన్లో ఏమవుతుందంటే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అంటే అంగస్తంభన ఇష్యూస్, నరాల బలహీనత అనేది వాళ్ళు ఫేస్ చేయొచ్చు. సో దీనికి మనము వ్యారికోసిల్కి ట్రీట్మెంట్ ఇస్తే కొద్దిగా పెయిన్ తగ్గించడము, లేకపోతే గ్రేడ్ 4 ఉండి ఈ విధంగా ఇంటెన్స్ పెయిన్ ఉండి డ్రాగింగ్ పెయిన్ ఉంటే వాళ్ళకి వ్యారికోసిల్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది. అంటే నేను కాదు, నా టీమ్ టీఆర్హెచ్ డాక్టర్స్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి పూర్తిగా నయం అవుతుంది. కానీ వ్యారికోసిల్ ఉన్న అంటే గ్రేడ్ 1 ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అనేది జరగదు. సో ఇక్కడ మనం చూస్తుంటాము వ్యారికోసిల్ ఎలా ఏర్పడుతుంది అంటే మనకు ఈ వృషణాల నుంచి పైకి ఈ స్పర్మ్ కానీ శుక్రకణాలని కానీ ఈ పెన్నిస్లోకి తీసుకెళ్ళి ఒక నాళం ఉంటుంది, ది వాస్ డిఫరెన్స్ అంటాము. దాని చుట్టూరు రక్తనాళాలు ఒక గుంపు ఉంటుంది, వీనస్ ప్లక్సస్ ఉంటుంది. అది బ్లాక్ అయిపోయి వ్యారికోసిల్ లాగా తయారవుతుంది. ఈ వ్యారికోసిల్ని తీసేయడం ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి మనకు ఆ పెయిన్ కానీ అటువంటి గట్టిగా ఉండటం కానీ ఆ డ్రాగింగ్ పెయిన్ కానీ తగ్గుతుంది. అది ఆపరేషన్ ప్రొసీజర్. కానీ యూజువల్గానే నార్మల్గా కూడా గ్రేడ్ 1 గ్రేడ్ 2 వ్యారికోసిల్స్ కొద్ది గొప్ప చాలా వరకు ఉంటాయి. సో గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ యూజువల్లీ పెయిన్ ఫీల్ గారు, వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఉన్న ఇబ్బంది కాదు, ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావు. కానీ వ్యారికోసిల్స్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడైతే ఈ వ్యారికోసిలు ఈ శుక్రకణాలని పైకి తీసుకువెళ్ళే నాళం ఉంది కదా, ఆ నాళాన్ని ఎప్పుడైతే బ్లాక్ చేస్తాయో యూజువల్లీ మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి. అంటే ఈ శుక్రకణాలు బయటికి రాకపోవడం వల్ల సెక్స్లో పాల్గొన్నా కానీ వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకు వస్తుంది. ప్రైమరీగా వాళ్ళకి ఏముండదు, అంటే వాళ్ళకి శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి టెస్టిస్లో. సో కానీ అవి పై వరకు వచ్చి సెక్స్లో పాల్గొన్నప్పుడు యోనులకి విడవపడవు. దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో అఫ్కోర్స్ దాన్ని మనము ఈ వ్యారికోసిల్ ఆపరేషన్ ద్వారా క్లియర్ చేయొచ్చు. కానీ యూజువలీ వ్యారికోసిల్ గ్రేడ్ 1కి గ్రేడ్ 2కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తే, అంటే ఈ పెయిన్ వల్ల కావచ్చు, స్ట్రెస్ అంటే పిల్లలు పెట్టకపోవడం వల్ల ఉన్న స్ట్రెస్ కావచ్చు, దానివల్ల చాలా క్రానిక్గా ఈ సిచ్యువేషన్స్ ఉండడం వల్ల వాళ్ళకి డిజైర్ తగ్గి సెక్స్ కోరికలు తగ్గి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం షాక్ వేవ్ థెరపీ ద్వారా మనం ట్రీట్ చేసుకోవచ్చు. బేసికలీ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది, అంగానికి మనకు రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేస్తుంది. దాని ద్వారా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఓవరాల్గా మనం ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి నిజంగా వ్యారికోసిల్ కరెక్షన్స్ ఉంటే దానికి కరెక్షన్స్కి పంపి దానికి కొద్దిగా గ్యాప్ తీసుకునేసి మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ని క్యూర్ చేసుకుని రెగ్యులర్ సెక్షువల్ యాక్ట్లో పాల్గొనే అవకాశాలు చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.